మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్కు పెట్టింది పేరు. ఆయన మాస్ మేనరిజం స్టైల్, మాస్ కామెడీ అంటే పడిచచ్చేవాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే చిరంజీవి కొంతకాలం సీరియస్ ఫ్యామిలీ సినిమాలు తీసుకుంటూ మాస్ స్టోరీలకు దూరంగా ఉంటూ మళ్లీ వింటేజ్ చిరును పూర్తిస్థాయిలో చూపించి మెగాస్టార్ మాస్ అంటేనే ఆ కిక్కే వేరు అనిపించేలా చేసిన మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్. ఇంద్ర, ఠాగూర్ వరుసగా 2 బ్లాక్ బస్టర్స్, అంజీ సినిమా కూడా త్వరలో రిలీజ్ కాబోతోంది. వరుసగా అన్ని సీరియస్ మూవీసే. తరువాత ఒక మంచి ఎంటర్టైనర్ మూవీ చేద్దామని మలయాళంలో సూపర్ హిట్ అయిన మిస్టర్ బ్రహ్మచారి రీమేక్ గా రైట్స్ తీసుకున్నారు చిరు. తెలుగులో హీరోగా తను చెయ్యకని డైరెక్టర్ గా విఎన్ ఆదిత్యను సెలెక్ట్ చేసుకున్నారు. త్వరలో అఫీషియల్ అనౌన్స్ చేద్దామని అనుకున్నారు. అదే టైంలో హిందీలో బ్లాక్ బస్టర్ అయిన మున్నాబాయ్ ఎంబీబీఎస్ సినిమా తెలుగు, తమిళ్ రైట్స్ చేజెక్కించుకున్నారు జెమినీ ఫిలిమ్స్ వారు. తమిళ్లో కమల్ హాసన్ హీరోగా, తెలుగులో వెంకటేష్ హీరోగా ఈ సినిమాని నిర్మించాలని వారి ప్లాన్. తమిళ్లో ఓకే అయింది, కానీ తెలుగులో వెంకటేష్ డేట్స్ అడ్జస్ట్ కాలేదు. పైగా ఆయన తమిళ్లో రిలీజ్ అయిన కాక్కా కాక్కా సినిమా చేయటానికి ఆసక్తి చూపిస్తుండటంతో వెంకటేష్ నుంచి ఈ ప్రాజెక్టు చేజారిపోయింది. తర్వాత చిరంజీవి ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ చేయాలనుకుంటున్న విషయం తెలిసి చిరును కలిశారు నిర్మాత. మున్నాబాయ్ ఎంబీబీఎస్ సినిమా చూసిన చిరు తనకు పర్ఫెక్టుగా సూట్ అవుతుంది అని, పైగా మంచి మెసేజ్ ఉంది అని ఆ సినిమా ఓకే చెప్పేశారు. మిస్టర్ బ్రహ్మచారి సినిమా పక్కన పెట్టేశారు. అలా హీరోగా చిరంజీవి మున్నాబాయ్ ఎంబీబీఎస్ సినిమా చేస్తున్నట్లు న్యూస్ వచ్చింది. రైటర్స్ పరుచూరి బ్రదర్స్ తెలుగులో కథ అంతా సిద్ధం చేసి డైలాగ్ వర్షన్ కూడా రాశారు. అప్పటికే లక్ష్మీ నరసింహ కూడా మంచి టాక్తో నడుస్తోంది. అది తమిళ్ స్వామి మూవీకి రీమేక్. తెలుగులో జయంత్ దాన్ని సూపర్గా రూపొందించారు. దానితో చిరంజీవి జయంత్కు కాల్ చేసి మున్నాబాయ్ ఎంబీబీఎస్ మూవీ చూడు, ఓకే అనుకుంటే మనం సినిమా చేద్దామని చెప్పాడు. ఇంద్ర సినిమా కంటే ముందే జయంత్తో మళ్లీ సినిమా చేస్తా అని మాటిచ్చారు చిరు. అన్నమాట ప్రకారం కాల్ చేయటం, ఆ సినిమా చూసిన జయంత్ కూడా ఓకే చెప్పేయటంతో జనవరి 22, 2004లో అఫీషియల్గా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ముందుగా శివశంకర్ ఎంబీబీఎస్ టైటిల్ని అనుకున్నారు, ఎందుకంటే అది చిరంజీవి అసలు పేరు కాబట్టి. తర్వాత శంకర్ అన్న ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్ అనే పేర్లు పరిశీలించి ఫైనల్గా శంకర్ దాదా ఎంబీబీఎస్ అనే పేరును ఖరారు చేశారు. ఇక కాస్టింగ్ మొదలైంది. హీరోయిన్గా గ్రేసీ సింగ్ను అప్రోచ్ చేశారు, కానీ ఆమె డేట్స్ అడ్జస్ట్ కాలేదు. దానితో సోనాలి బింద్రేని తీసుకున్నారు. కీలకమైన ఏటీఎం క్యారెక్టర్కు రవితేజను అడిగారు. అప్పుడు ఫుల్ ఫామ్లో స్టార్ హీరోగా ఎదిగిపోయిన రవితేజ ఈ క్యారెక్టర్ని రిజెక్ట్ చేశారు. చిరంజీవి చేత రవితేజను అడిగిస్తే ఒప్పుకుంటాడనుకున్నారు. అయితే చిరంజీవి కూడా ఆ పాత్రకి రవితేజ లాంటి స్టార్ కరెక్ట్ కాదు అని వద్దు అన్నాడు. ఫైనల్గా శ్రీకాంత్ ఈ పాత్రకు ఎంపికయ్యాడు. పరేష్ రావెల్, గిరీష్ లాంటి వైవిధ్య నటులు, ఎంఎస్ నారాయణ, సూర్య, వేణుమాధవ్ లాంటి వారితో కాస్టింగ్ రెడీ. అప్పుడే నటుడిగా అడుగుపెట్టిన శర్వానంద్ ఒక క్యారెక్టర్కి ఎంపికవగా కథలో కీలక పాత్రలో మలుపుకు కారణమయ్యే చిన్నపిల్లాడి పాత్రలో మొన్న ఉప్పెనతో సెన్సేషనల్ హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ నటించడం విశేషం. మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్. తనకు ఇదే చిరంజీవితో ఫస్ట్ మూవీ. అలా 2004 ఫిబ్రవరి 25న అన్నపూర్ణ స్టూడియోలో ముహూర్తం జరుపుకుంది శంకర్ దాదా ఎంబీబీఎస్. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుండి రెగ్యులర్ షూటింగ్. సినిమా చాలా భాగం రామానాయుడు, అన్నపూర్ణ, సారథి స్టూడియోస్లోనే చేశారు. కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఉస్మానియా హాస్పిటల్లో కొంత భాగం షూటింగ్ జరిగింది. బడ్జెట్ 15 కోట్లు. మూవీని 22 కోట్లకు అమ్మేశారు. ఆడియో శాటిలైట్ రైట్స్లో కూడా రికార్డు సృష్టించింది శంకర్ దాదా ఎంబీబీఎస్. సెప్టెంబర్ 4న శిల్పకళా వేదికలో ఆడియో ఫంక్షన్ జరిగింది. ముందు ఈ వేడుకను గోల్కొండ దగ్గర పబ్లిక్ ఫంక్షన్గా చేద్దామనుకున్నారు. అయితే వర్షాకాలం కావటంతో ఆలోచనని విరమించుకున్నారు. సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇంద్ర, ఠాగూర్ హిట్స్ తర్వాత వస్తున్న మూవీ కావటంతో ఫ్యాన్స్ అంచనాలు మామూలుగా లేవు. మధ్యలో అంజీ నిరాశపరిచినా అది ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటున్న మూవీ కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. అలా అక్టోబర్ 15, 2004లో 215 థియేటర్లలో భారీగా రిలీజ్ అయింది శంకర్ దాదా ఎంబీబీఎస్. హైదరాబాద్ సిటీలో ఫస్ట్ టైం 40 కేంద్రాల్లో రిలీజ్ అయిన సినిమా ఇదే. కాగా నైజాంలో 148 కేంద్రాల్లో రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ కూడా ఇదే. ఇక సినిమా విషయానికి వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్, సేమ్ టైం ఎమోషన్స్ ని పండించిన అద్భుతమైన చిత్రం ఇది. యూనివర్సల్ అపీల్ ఉన్న తెలుగువారికి ఇది కొత్త కావటంతో సూపర్బ్ గా రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీతో, సెకండ్ హాఫ్ ఎమోషన్స్ తో విత్ కామెడీతో కట్టిపడేసింది శంకర్ దాదా ఎంబీబీఎస్. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సీన్ అయితే కంటతడి పెట్టిస్తుంది. డైరెక్టర్ జయంత్ ఎక్కడా అనవసరమైన హంగులు పోకుండా సినిమాను మలిచిన విధానం సూపర్బ్. పాటలు కూడా ఆడియో కంటే విజువల్ గా ఫేమస్ అయ్యాయి.
శంకర్ దాదా ఎంబీబీఎస్ హో 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 అనే స్లోగన్ చాలా ఫేమస్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన 50 రోజులకు సందెపొద్దుల అనే పాటను మూవీలో యాడ్ చేశారు. శంకర్ దాదాగా మూవీలో చిరంజీవికి పర్ఫార్మెన్స్ మాస్ కామెడీ, ఎమోషనల్ సీన్స్ లో యాక్టింగ్, డాన్స్ లాంటి వాటితో రఫ్వాడించాడు. ముఖ్యంగా పరీష్ రావల్తో కామెడీ సీన్స్, ఇంగ్లీష్లో సామెతలు చెప్పడమైతే హిలేరియస్. శ్రీకాంత్ తన యాస, డ్రెస్సింగ్, యాక్టింగ్ తో ఏటీఎంగా అలరిస్తారు. సోనాలి బింద్రే, పరీష్ రావల్, గిరీష్ కర్నాడ్, సురేష్ లాంటి వారు తమ పాత్రలతో నటించగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలా తలుక్కున మెరవటం ఫ్యాన్స్ కు కన్నుల విందు. అప్పుడు యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో రోహిత్ కూడా ఈ సినిమాకి ఒక ఆకర్షణ అయ్యాడు. అలా శంకర్ దాదా ఎంబీబీఎస్ మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో నటనకు గాను బెస్ట్ యాక్టర్గా చిరంజీవికి, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా శ్రీకాంత్కి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వరించాయి. ఇక శంకర్ దాదా ఎంబీబీఎస్ బాక్సాఫీస్ విషయానికి వస్తే తెలుగు సినిమా చరిత్రలో దాదాపు 500 థియేటర్లలో రిలీజ్ అయిన మొట్టమొదటి మూవీ ఇది. మొదటి వారం 10 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. 163 కేంద్రాల్లో 50 రోజులు, 54 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడి 28 కోట్ల షేర్ కలెక్ట్ చేసి జస్ట్ ఇండస్ట్రీ హిట్ మిస్ అయింది. ఇంద్ర తర్వాత సెకండ్ ప్లేస్ లో నిలిచింది. నిజాంలో 8 కోట్ల షేర్ కలెక్ట్ చేసి అక్కడ తరువాత స్థానంలో నిలవగా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సింగిల్ థియేటర్లో 82 రోజుల్లో ₹1 గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. ఒడియాన్ 70mm మొదటి ఫిల్మ్ ఇదే. అలాగే వైజాగ్ మెలోడీలో 162 రోజుల పాటు ప్రదర్శించబడి జస్ట్ సిల్వర్ జూబ్లీ మిస్ చేసుకుంది శంకర్ దాదా ఎంబీబీఎస్. 2002లో ఇంద్ర, 2003లో ఠాగూర్, 2004లో శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇలా 3 సంవత్సరాలు హ్యాట్రిక్ హైయెస్ట్ గ్రోసింగ్స్ మూవీస్ గా నిలిచి చిరంజీవి కొత్త రికార్డు సృష్టించారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీని చాలా భాషల్లో టాప్ హీరోలు చేశారు. కానీ చిరంజీవికి మాత్రమే సాధ్యమైన కామెడీ, టైమింగ్, మాస్ మేనరిజంతో శంకర్ దాదా ఎంబీబీఎస్ ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోతోంది. కొన్ని సినిమాలు అభిమానులకు, ప్రేక్షకులకు బాగా నచ్చేసినా కొన్ని కారణాల వల్ల సాధారణ హిట్స్ గానే మిగిలిపోతాయి. ఎందుకు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వలేదు అని తర్వాత అనిపిస్తుంటుంది. అలాంటి మూవీయే బాలకృష్ణ హీరోగా నటించిన సంచలన చిత్రం లక్ష్మీ నరసింహ. 2004లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా విశేషాలు తెలుసుకుందాం. నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ తర్వాత బాలకృష్ణ ఇమేజ్ తారాస్థాయికి చేరిపోయింది. తనకి ఎలాంటి కథలు కావాలో రచయితలు అర్థం చేసుకోలేని డైలమాలో పడిపోయారు. అలా తప్పటడుగులు వేసి వరుసగా భలేవాడి విభాసు, శివసింహం లాంటి ఫ్లాప్స్ వచ్చాయి. తర్వాత భారీ హైప్ తో వచ్చిన చెన్నకేశవరెడ్డి జస్ట్ ఓకే అనిపించుకుంది. ఆ సినిమాకు నిర్మాత అయిన బెల్లంకొండ సురేష్ బాలయ్య బాబుకు బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోయానని చాలా బాధపడ్డారు. అందుకే తనకు మరో అవకాశం ఇవ్వాలని, ఈసారి ఇండస్ట్రీ హిట్ ఇస్తానని ప్రామిస్ చేశారు బెల్లంకొండ. బాలయ్య కూడా ఓకే చెప్పేశారు. పల్నాటి బ్రహ్మనాయుడు మూవీ అయిపోగానే స్టార్ట్ చేద్దామన్నారు. సముద్ర వినాయక్ లాంటి వారితో స్టోరీ డిస్కషన్స్ జరిగాయి. రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పిన సింహాద్రి కథ కూడా రిజెక్ట్ చేశారు బాలయ్య. ఇదిలా జరిగిపోతూ ఉంటే మరోపక్క విక్రమ్ హీరోగా నటించిన తమిళ్ మూవీ స్వామి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. చిరంజీవి రమణ రీమేక్ మూవీ చేస్తుండటంతో మిగతా హీరోలు, నిర్మాతలు కూడా తమిళ్ మూవీస్ పై దృష్టి పెట్టారు. అలా స్వామి రీమేక్ రైట్స్ బెల్లంకొండ సురేష్ దక్కించుకున్నారు. బాలకృష్ణకు స్పెషల్ షో వేస్తే ఆయన కూడా ఓకే అన్నారు. కథ, డైలాగ్స్, బాధ్యతలు పరుచూరి బ్రదర్స్ కు అప్పగించగా డైరెక్టర్ కోసం చాలా పేర్లను పరిశీలించారు. వినాయక్, ఠాగూర్తో బిజీ. నెక్స్ట్ ఎన్టీఆర్ మూవీ ఉంది, అందువల్ల కుదరలేదు. రవిరాజా పినిశెట్టి, భీమనేని శ్రీనివాసరావు లాంటి రీమేక్ ఎక్స్పర్ట్స్ ను కూడా అనుకున్నారు. అయితే ఈశ్వర్ తర్వాత పెద్ద హీరోల చుట్టూ తిరుగుతున్న జయంత్ అనూహ్యంగా ఈ ఆఫర్ చేజెక్కించుకున్నారు. రీమేక్ చేయకూడదనుకున్నా బాలకృష్ణ లాంటి మాస్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ వదులుకోవడం ఇష్టం లేక స్వామి రీమేక్ పనుల్లో పడిపోయారు జయంత్. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు కొన్ని మార్పులతో కథా స్క్రీన్ ప్లే సిద్ధమైపోయింది. ఈలోపు పల్నాటి బ్రహ్మనాయుడు రిలీజ్ అయి ఫ్లాప్ అవటంతో స్వామి సినిమా మీద ఇంకా కసితో వర్క్ చేసాగారు. హీరోయిన్ గా శ్రీయ, బాలకృష్ణ చెల్లెలుగా మీరా జాస్మిన్ ను అనుకున్నారు. అయితే శ్రీయ ప్లేస్ లో తర్వాత ఆసిన్ హీరోయిన్ గా ఎంటర్ అయింది. విలన్ గా ప్రకాష్ రాజ్, మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ. ఇలా క్యాస్ట్ అండ్ క్రూ ముగించుకుని 2003 జూన్న అఫీషియల్ గా సినిమాని ప్రకటించారు. ముందుగా ఈ సినిమాకి అనుకున్న టైటిల్ నరసింహస్వామి. పరుచూరి వెంకటేశ్వరరావు గారు లక్ష్మీ నరసింహ అనే పేరును సూచించగా అదే ఓకే చేసేశారు. 2003 జూన్ 25న రామానాయుడు స్టూడియోలో ఓపెనింగ్ జరుపుకున్న లక్ష్మీ నరసింహ జూలై 14 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంది. హైదరాబాద్లోని అన్నపూర్ణ, రామానాయుడు, సారథి స్టూడియోస్ లో కొంత భాగం షూటింగ్ జరుపుకోగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పల్లచీలో తీశారు. విజయవాడ అలంకార్ సెంటర్ శైలజ థియేటర్ దగ్గర ఒక కళ్యాణ మండపం, బెంచ్ సర్కిల్ దగ్గర మిగతా భాగం షూటింగ్ జరిగింది.
11 కోట్ల బడ్జెట్తో షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న లక్ష్మీ నరసింహ ఆడియో ఫంక్షన్ శిల్పకళా వేదికలో డిసెంబర్ 19న వైభవంగా జరిగింది. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు, ఏఎన్ఆర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆడియో సూపర్ హిట్ అయింది. సంక్రాంతికి రిలీజ్ డేట్ ఇచ్చారు. అప్పుడే చిరంజీవి అంచి కూడా రిలీజ్ అవుతుంది. బాలకృష్ణ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న లక్ష్మీ నరసింహ జనవరి 14, 2004లో 450 థియేటర్లలో రిలీజ్ అయింది. ఆంధ్ర వాళ్ళ ఫ్లాప్ కావడంతో నందమూరి ఫ్యాన్స్ చాలా కసితో ఉన్నారు. లక్ష్మీ నరసింహ మూవీ కనీ విని ఎరుగని స్థాయిలో రచ్చరచ్చ చేశారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎటువంటి గొడవలు జరగకుండా థియేటర్ల దగ్గర 144 సెక్షన్లు పెట్టడం ఒక సంచలన వార్త. తర్వాత రోజే చిరంజీవి అంజీ సినిమా రిలీజ్ అవ్వటం కూడా దీనికి ఒక కారణం. సినిమా విషయానికి వస్తే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో రాసి స్క్రీన్ ప్లేతో అందరినీ అలరిస్తుంది లక్ష్మీ నరసింహ. బాలకృష్ణ ఇంట్రడక్షన్ సీన్ నుండి క్లైమాక్స్ వరకు ఎక్కడా సినిమా టెంపో తగ్గదు. బాలకృష్ణ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తారు. క్లైమాక్స్ సీన్ అయితే పీక్స్. పవర్ఫుల్ యాక్టింగ్ తో పాటు ఈ సినిమాలో బాలకృష్ణ అంతే గ్లామర్ గా కనిపిస్తారు. డాన్స్ ఫైట్స్ కూడా ఇరగదీసిన బాలయ్య కోసమే ఈ సినిమాని ఈజీగా చూసేయొచ్చు. మణిశర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచుతోంది. ఆయన అందించిన పాటలు కూడా సూపర్ హిట్స్ అయ్యాయి. అందంలో ఆంధ్ర కోస్తా అనే మెలోడీ సాంగ్ ఎవర్ గ్రీన్. జయంత్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ తో లక్ష్మీ నరసింహ హిట్ మూవీగా నిలిచింది. అయితే బ్లాక్ బస్టర్ కి కావాల్సిన ఈ మూవీని తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదనే కారణంతో నిర్మాత బెల్లంకొండ సురేష్ చేజేతులా కిల్ చేశారు. 50 రోజులు సెంటర్లలో రికార్డు సృష్టించి మంచి కలెక్షన్స్ తో రన్ అవుతున్న మూవీని దాదాపు 150 కేంద్రాలకు పైగా తీసేశారు. దీనికి నిర్మాత నిర్లక్ష్యమే కారణమని అప్పట్లో బాలకృష్ణ ఫ్యాన్స్ గొడవకు దిగారు. పక్కనే వర్షం మూవీ కూడా సూపర్ హిట్ కావడంతో మిగతా సెంటర్స్లో ఈ మూవీకి ఆదరణ తగ్గింది. ఇలా సంచలనాలతో మొదలైన లక్ష్మీ నరసింహ చిత్రం కేవలం ఒక నార్మల్ హిట్గా ముగిసింది. దానితో ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలకృష్ణ అభిమానులకు నిరాశ ఎదురైంది. ఈ సినిమా ఎలా కిల్లైనా వారికి మాత్రం లక్ష్మీ నరసింహ వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ. ఇక లక్ష్మీ నరసింహ బాక్సాఫీస్ విషయానికి వస్తే అత్యంత భారీ స్థాయిలో 450 థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి వారం 10 కోట్ల షేర్స్ కలెక్ట్ చేసింది. ఫస్ట్ వీక్ 10 కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి తెలుగు చిత్రం ఇదే. దానితో ఇండస్ట్రీని షాక్ చేసే మూవీగా నిలబడుతోంది అని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టు 277 కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శింపబడి ఆల్ ఇండియా రికార్డు సృష్టించింది. ఇక అక్కడి నుండి ఇప్పుడు మనం చెప్పుకున్న కారణాల వల్ల సరిగ్గా ఆడకుండా కేవలం 86 కేంద్రాల్లో మాత్రమే 100 రోజులు ప్రదర్శించబడింది లక్ష్మీ నరసింహ. టోటల్ గా 17 కోట్ల వరకు షేర్స్ కలెక్ట్ చేసి హిట్ మూవీగా నిలిచింది. బాలకృష్ణ బాక్సాఫీస్ హిట్స్ లో లక్ష్మీ నరసింహ టాప్ లిస్ట్ లో లేకపోయినా పర్ఫార్మెన్స్ పరంగా దీనికి ఒక గుర్తింపు ఉంటుంది.